దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలారా, ప్రభునామమున మీకందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనము గత 2 ఎపిసోడ్స్ ప్రత్యక్ష గుడారములో ఆవరణములో ఉన్న 2 ఉపకరణముల కొరకు నేర్చుకున్నాం. మొదటి ఉపకరణము బలిపీఠము, రెండవ ఉపకరణము ఇత్తడి గంగాళము. ఈరోజు ప్రత్యేకముగా మనము సన్నిధి రొట్టెల బల్ల కొరకు నేర్చుకొనబోతా ఉన్నాము. ఈ సన్నిధి రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలములో ఉంటుంది. రండి, మూలవాక్యముగా, పునాది వాక్యముగా నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మరియు నీవు తుమ్మకర్రతో నొక బల్ల చెయ్యవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చెయ్యింపవలెను. దేవుడి మాట మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, చదవబడిన లేఖన భాగమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ స్థలములో ఉండే 3 ఉపకరణములలో ఒకటి సన్నిధి రొట్టెల బల్ల. ఈ సన్నిధి రొట్టెల బల్లను ఏ రీతిగా చెయ్యాలి, దాని పొడవెంత, దాని వెడల్పు ఎంత, దాని ఎత్తు మనం లేఖనాల్లో చూచాం. అయితే ఈ బల్లను తుమ్మకర్రతోనే చెయ్యాలి. మీకు గుర్తుందా? బలిపీఠమును కూడా తుమ్మకర్రతో చెయ్యాలి. కానీ బలిపీఠము తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకును పొదగాలి. కానీ సన్నిధి రొట్టెల బల్లను తుమ్మకర్రతో చెయ్యాలి. ఇక్కడ మేలిమి బంగారు రేకుతో పొదగాలి. మీకు ఒక విషయం తెలియజేస్తా. పరిశుద్ధ స్థలములో ఉన్న 3 ఉపకరణములు కూడా బంగారువే. సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, ఈ 3 కూడా బంగారము, బంగారం. ఆవరణములో ఉన్న 2 ఇత్తడివే. గమనించాలి. ఇంతకు ఈ సన్నిధి రొట్టెల బల్ల ఎందుకొరకు దేవుడు చేయమని చెప్పాడు? ఎందుకొరకు దేవుడు కొండ మీద దీని మాదిరి చూపించాడు? దానికి ఏదో ఒక ఆత్మీయ అర్థము ఉండాలి కదా. ఏంటో మనం నేర్చుకుందాం. ముందుగా ఈ బల్లను చేసిన తరువాత దాని కొలతలు కూడా మూలవాక్యంలో మనం చదువుకున్నాం. వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర, పొడుగు 2 మూరలు మనం చదువుకున్నాం. ఇలా బల్లను చేసిన తరువాత ఏం చెయ్యాలి అంటే, ఈ బల్లకు చుట్టూ కూడా బంగారు జవను చెయ్యింపవలెను అని చెప్పడం జరిగింది. అది కూడా బంగారు జవ చుట్టూ ఉండాలి. దానికి 4 కాళ్ళ దగ్గర ఉంగరములు,
ఆ ఉంగరములు కూడా బంగారువే. ఎందుకు అంటే, ఈ ఉంగరములలో మోతకర్రలు పెట్టి ఎక్కడికన్నా తీసుకొని వెళ్ళేటప్పుడు, ఆ మోతకర్రలందులో దూర్చి తీసుకొని వెళ్ళడానికి. ఈ మోతకర్రలు కూడా తుమ్మకర్రతోనే చెయ్యాలి. కానీ బంగారు రేకును పొదగాలి. అంటే దాని అర్థం ఏంటంటే, చూడడానికి బంగారు బల్లగా కనబడుతుంది. ఉపకరణాలు కూడా అంతా కూడా బంగారం కనబడుతుంది. మనకి బాగా తెలుసు బంగారము విమోచనకు, దేవుని మహిమకు గుర్తుపెట్టుకోండి. ఈ బల్ల దేని కొరకు అంటే, ఈ బల్ల మీద సన్నిధి రొట్టెలుండాలి. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగములో రొట్టెల ప్రస్తావన లేదు. కానీ ఈ బల్ల రొట్టెల కొరకు. దయచేసి మీరొకసారి లేవియా కాండములోనికి వచ్చినట్లయితే 24వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాలు. 5వ వచనం నుండి 9వ వచనం వరకు జాగ్రత్తగా ధ్యానిస్తే అక్కడ రొట్టెల ప్రస్తావన ఉన్నది. ఆ రొట్టెలు కూడా గోధుమ పిండితో చెయ్యాలి. గోధుమ పిండితో చెయ్యాలి. ఒక్క రొట్టె వచ్చేసరికి ఒక్కొక్క భక్ష్యము సేరు పిండి ఉండవలెను అన్నాడు 5వ వచనములో. సేరు అనగా 2 కేజీలు. అనగా ఒక రొట్టె 2 కేజీలు ఉండాలి. అట్లాగా 12 రొట్టెలు చెయ్యాలి. ఈ 12 రొట్టెలను 2 దొంతర్లుగా పేర్చాలి. అనగా ఒకవైపేమో 6 రొట్టెలు, ఇంకొక దొంతరలోనేమో 6 రొట్టెలు. ఇవి 12 రొట్టెలు. ఈ 12 రొట్టెలను 2 దొంతర్లుగా పేర్చాలి. దాని మీద, ఆ దొంతర మీద ఏం చేయాలంటే స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి అని బైబిల్ తెలియజేస్తుంది. 24వ అధ్యాయం, లేవియా కాండం 24వ అధ్యాయము 7వ వచనం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును అన్నాడు. స్వచ్ఛమైనదిగా ఉండాలి. దేవుని ఎదుట, ప్రియ దేవుని బిడలారా, దేవుడు స్వీకరించేది స్వచ్ఛముగా ఉండాలి. బలిపీఠము దగ్గర ఒక అర్పించే మేక కానివ్వండి, అది కూడా కళ్ళంకము లేనిది అంటాడు. ఇక్కడ కూడా బంగారం కొరకు చెప్పేటప్పుడు మేలిమి బంగారము అంట. అంటే దేవునికి ఏది ఇచ్చినను కూడా అది స్వచ్ఛమైనదై ఉండాలి అని అర్థం. సరే, ఇంతకు ఈ 2 దొంతరలు ఉన్నాయి చూసారా, 6 రొట్టెలు కూడా ఎట్లా పడితే అట్లా పేర్చకూడదు. వాటిని క్రమము 8వ వచనములో యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను అన్నాడు. ఇక్కడేమో చక్కపరచవలెను అనే మాట మీకు కనబడుతుంది. కానీ నిర్గమాకాండము 40వ అధ్యాయము 23వ వచనం మీరు గమనిస్తే యెహోవా సన్నిధిని, దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచవలెను. అంటే దేవునికి ఏం కావాలి అంటే క్రమము కావాలి. నువ్వు ఒక పని చేస్తే దానికి క్రమము కావాలి. నువ్వు ఏ పని చేసినా దేవుని సంబంధమైనది, దానికి క్రమము లేకపోతే అక్రమము చెయ్యువారులారా అంటాడు. చాలా క్రమము కావాలి అని బైబిల్ తెలియజేస్తుంది. ఇంతకు ఈ క్రొత్త నిబంధనలో ఈ సన్నిధి రొట్టెల బల్ల ఏమి
తెలియజేస్తున్నది? ఆలోచించాలి. ఏమిటి తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును తెలియజేస్తా ఉన్నది. మనం ప్రతి ఆదివారము కూడా ఆయన శరీరములో, రక్తములో మనం పాలు పొందుతా ఉన్నాము. దయచేసి మీరొక్కసారి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట. 11వ అధ్యాయము 24వ వచనం, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అనగా ఆనాడు సన్నిధి రొట్టెలు ఈనాడు దేని తెలియజేస్తున్నాయి అంటే, మనం ఆదివారము తీసుకునే ఆయన శరీరమును, ఆయన రక్తమును సూచిస్తున్నట్లుగా మనము గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రతి ఆదివారం ఎందుకు అంటే, ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథములో పౌలు భక్తుడు ఉపయోగించిన మాట 20వ అధ్యాయం 7వ వచనమున, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. వారు ఎందుకు కూడుకున్నారట? ఆదివారమున వారు ఎందుకు కూడుకున్నారు అంటే, రొట్టె విరవడానికి వారు కూడుకున్నారు. అంటే ఆదివారము అంటే రొట్టె విరిచే కార్యక్రమము అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇది క్రీస్తునాథుని యొక్క శరీరం. ఇంకొక మాట చెప్తాను, దయచేసి గమనించండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే అన్న మాట ఏంటో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అంటాడు. 51వ వచనం కూడా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. 35వ వచనములో కూడా, అందుకు యేసు వారి తిట్లను, జీవాహారము నేనే. ఇన్ని చోట్ల, ఇంకా చాలా చోట్ల జీవాహారము నేనే 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 అని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. అనగా సన్నిధి రొట్టెల బల్ల చూచిన వెంటనే ఈనాడు మనకి ఏమి గుర్తుకు రావాలి అంటే, ఆదివారమున మనము ప్రభు యొక్క శరీరములో, ప్రభు రక్తములో పాలు పొందుట అనే విషయము మీకు గుర్తుకు రావాలి. ఇది దేవుడు నాకు ప్రసాదించిన జీవాహారము అని మీరు నమ్మాలి. ఇది సన్నిధి రొట్టెల బల్లలో ఉన్న క్లుప్తమైన వివరణ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.